చేయడానికి కారణం ఏంటంటే, ఇలా ఏదైనా ఒక క్యాంప్ పెట్టినప్పుడు మీరు యూటిలైజ్ చేసుకోవడానికి అన్ని విషయాలు మీకు తెలియజేయడం కోసం, అంటే అవేర్‌నెస్ అనే దాని కోసం మాత్రమే గ్రామ సభలు ఇలాంటివి పెట్టేదాన్ని అవేర్‌నెస్ కల్పించడానికి ఉంది. దాని తర్వాత ఆ అవేర్‌నెస్ తెలుసుకొని మీరు మీ యొక్క సమస్యలు చెప్పుకుంటారు. ఇందులో హెల్త్ క్యాంప్ పెట్టారు. అదే హెల్త్ క్యాంప్ అనేది తెలియక అందులో ఏమేమి మెడిసిన్ ఇస్తారని తెలియకపోయిందనుకో, ఎవరో వస్తారో తెలియకపోతే మీకు తెలీదు. అంటే ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి, ఏ ప్రాబ్లమ్స్ గురించి మీరు చూపించుకోవాలనేది మీకు తెలియదు. అందుకని ముందు ఏ రోజు క్యాంప్ జరుగుతుంది, ఆ క్యాంప్‌లో ఏమేమి వ్యాధులకు సంబంధించి, ఆ సమస్యలకు సంబంధించి, ఆరోగ్య సమస్యలకు సంబంధించి మనము చికిత్సలు అందిస్తాము, మందులు ఇస్తాము అనేది ముందు తెలియజేస్తాం. అది ఐఏసీ క్యాంపెయిన్ మొదటి. అసలు ఆ కార్యక్రమం ఉద్దేశ్యం ఏంటి? ఆ కార్యక్రమంలో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు, ఎవరెవరు అధికారులు వస్తారు, ఏ సిబ్బంది వస్తారు, అవన్నీ తెలుసుకుంటాం. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మీ సమస్యలు చెప్పుకుంటారు. మీకు ఏ విధంగా ఉన్నాయి సమస్యలు, ఎప్పటి నుంచి ఉన్నాయి, అవి చెప్పుకొని ఆ తర్వాత అవి ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలనే దాని మీద తర్వాత మీరు నిర్ణయం తీసుకుంటారు. అది ఏ విధంగా చేయాలని మేము మీకు చెప్తాం. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, వాటి కోసం జాగ్రత్తలు చెప్తారు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వడదెబ్బ తగులుతుంది. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎక్కువగా 10 గంటలు మన పనులు 10 నుంచి 11 గంటల మధ్యలో మనం అన్ని పనులు చేసుకొని ఇంట్లోనే ఉండాలి. చిన్న పెద్ద బయట వడదెబ్బ తగలకుండా అలాంటి జాగ్రత్తలు చెప్పి, ఇక మీకు ఈ కార్యక్రమంలో